బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో లాకర్ పగలగొట్టి 75 లక్షల రూపాయల వరకు క్యాష్ దోచుకెళ్లిన దుండగులను సిసి ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన థార్ గ్యాంగుగా అనుమానాలు బలపడుతున్నాయి. సిసి ఫుటేజ్ ద్వారా 6 నిందితులు కాలేజ్ లోకి ఎంటర్ అవడం, లాకర్ ను గ్రౌండ్ లోకి తీసుకువెళ్లడం, బండరాలతో లాకర్ పగలగొట్టి ఇక డబ్బుతో పరారైన దృశ్యాలు సిసి ఫుటేజ్ లో నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్ కు చెందిన థార్ గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలింపు చేపట్టారు. రైల్వే ట్రాక్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనబడితే 112 కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రావణ్ కుమార్ సూచించారు. రైట్గా ఏలూరులో ఉన్నటువంటి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో చోరీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ చోరీకి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో అంటే జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ కళాశాలలో జరిగినటువంటి చోరీ ప్రస్తుతం అయితే స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు ఏలూరులో మధ్యప్రదేశ్ కు చెందినటువంటి తార్ గ్యాంగ్ రంగంలోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లోంచి బయటకు వస్తున్నట్లు ఒక సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు విడుదల చేసి పోలీసులు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. ఈ సమయంలోనే రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో లాకర్ను పగలగొట్టి మరి 75 లక్షల రూపాయల నగదు దోచుకున్న ఘటన అయితే తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు విడుదల చేయడంతో ఒక 6 సభ్యులు ఉన్నటువంటి గ్యాంగ్ ఈ కాలేజీలోకి ప్రవేశించడం, అక్కడ లోపల అకౌంట్ సెక్షన్ లో ఉన్నటువంటి లాకర్ ను బయట గ్రౌండ్ లోపలికి తీసుకొచ్చి గ్రౌండ్ మధ్యలో బండరాళ్లతో ఆ లాకర్ ను పగలగొట్టి మరి 75 లక్షల రూపాయల వరకు నగదు దోచుకు వెళ్లడం అనేది కూడా ఈ రోజు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. 6 వ్యక్తులు ఇందులో నిందితులుగా ఉన్నట్లయితే వారు స్పష్టం చేస్తూ వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఈ 6 కూడా ముసుగు వేసుకుని ఉండడం, చేతులకు గ్లౌజులు పెట్టుకుని ఉండడంతో కూడా ప్రస్తుతం వారు ఎవరు ఈ తార్ గ్యాంగ్ అయినా లేదంటే వేరే ఇంకెవరైనా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ దాదాపు ఇది తార్ గ్యాంగ్ పని అనేది కూడా దాదాపు వారు ధృవీకరణకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వారి కోసం పూర్తి గాలింపు చర్యలు 6 ప్రత్యేక బృందాలతో కూడా అటు ఏలూరు, భీమడోలు, హనుమాన్ జంక్షన్, ద్వారకా తిరుమల, నల్లజర్ల ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ గ్యాంగ్ గతంలో కూడా అటు రాజమండ్రిలో కానీ అనకాపల్లి ప్రాంతంలో వచ్చినట్లు ప్రస్తుతం వారి సమాచారం అయితే తెలుస్తోంది. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్టు గ్యాంగ్ అని గతంలో ఇటువంటి ఏదైతే నేరాలన్నీ కూడా రైల్వే స్టేషన్ ట్రాక్లకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చేసిన ఘటనలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ రాత్రులు ఎటువంటి శబ్దాలు కానీ ఎటువంటి ఏదైనా అనుమానం వస్తే ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి బయటకు ఎవరు కూడా ఒంటరిగా రాకుండా అందరికీ వెంటనే 112 కి పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా డీఎస్పీ శ్రావణ్ కుమార్ సూచించారు. ఈ కాలేజీలో జరిగినటువంటి ఏదైతే చోరీ ఘటనలో 75 లక్షల రూపాయల వరకు నగదు పోయినట్లు కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. బ్రాహ్మణి రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.